మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు, ప్రస్తుత ముఖ్యమంత్రి భాష లేదు. వీళ్ళ విమర్శ వల్ల రాష్ట్రంలో యువత చెడిపోయే అవకాశం ఉంది. ఆ రాజకీయ నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అయిపోతుంది అంటున్నారు. అంటే దీనివల్ల బీజేపీ నాయకులకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? మాజీ ముఖ్యమంత్రి భాష వల్ల, ప్రస్తుత ముఖ్యమంత్రి భాష వల్ల? ఇవాళ యువతకి ఒక ప్రేరణగా ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు నిలవాలి. కానీ ఇవాళ సాక్షాత్ చట్టసభల్లోనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవటం మనం చూస్తానే. అట్లాగే పబ్లిక్ మీటింగ్స్ లో కూడా వాళ్ళ స్థాయిని, అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఇవాళ మనందరికీ ఒక ఇంటి పెద్ద, ఈ రాష్ట్రానికి ఒక ఇంటి పెద్ద. అలాంటి వాళ్ళు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడితే డెఫినెట్ గా యువత నిజంగానే ఏంటి అసలు ఇదేనా ఒక తెలంగాణ యాస భాష అనేటట్టుగా ఇవాళ ఒక ఇది అయిపోయింది, ఒక నార్మ్ అయిపోయింది. అంటే రాను రాను వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా అయిపోయిందంటే ఇంకా అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యేటట్టుగా ఇవాళ చూస్తానే. సో డెఫినెట్ గా ఇవాళ భాష వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేది డెఫినెట్ గా రేపు రానున్న రోజుల్లో యువత దాన్ని ఫాలో అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్ గా మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో, మనం ఎప్పుడైనా సరే 10 మందికి స్ఫూర్తిదాయకంగా 10 మందికి ఒక దారి చూపేటట్టు ఉండాలి తప్ప ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి తలదించుకునేటట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఇది కాదు, లేదా ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడే స్థాయి ఇది కాదు అని చిన్నపిల్లలతో కూడా చెప్పించుకునే పరిస్థితి వారు తెచ్చుకోకూడదు.